వెల్కమ్ టు న్యూ ఫ్యాక్టర్. చిరంజీవి అల్లు రామలింగయ్య గారి అల్లుడు అయ్యాకనే ఎదిగాడు అనేది కొందరి వాదన. ఇది నిజమా కాదా? అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గారు 1955లో మొగల్తూరులో జన్మించారు. ఒక కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చి నటన మీద మక్కువతో మద్రాసులో నటనలో శిక్షణ పొంది 1978లో పునాది రాళ్ళు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మొదట్లో కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటించి స్వతహాగా నటనలో పేరు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో చిరంజీవి గారి సినిమాలు ఆయన ఎంచుకునే కథలు సమాజానికి ఉపయోగకరంగా ఉండేవి. అప్పుడెప్పుడో వచ్చిన ఛాలెంజ్, స్వయం కృషి లాంటి సినిమాలను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో పైకొచ్చిన అభిమానులు ఉన్నారు. సినిమాలు చూసే వాళ్ళని తప్పుదోవ పట్టించేలా కాకుండా వారికి ఉపయోగపడుతూ వినోదం పంచేలా ఉంటాయి. అలాగనే చిరంజీవి గారు నవరసాలను పండించగలరు. తెలుగు సినిమాకు డాన్స్ ను పరిచయం చేసింది ఆయనే. చిరంజీవిలో ఒక డెడికేషన్ ఉంది. ఎవరైనా అల్లు రామలింగయ్య వల్లనే ఇండస్ట్రీలో చిరంజీవి ఈ స్థాయికి వచ్చాడు అంటే అంతకు మించి హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. ఉదాహరణకు దాసరి గారి కన్నా అల్లు రామలింగయ్య గారు ఎక్కువ. దాసరి గారి కొడుకు ఎంత విజయవంతమయ్యారు. ఆయనే కాదు, చాలా మంది పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అలా అయితే అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ కాకుండా హీరో అయ్యేవాడు కదా. స్వయం ప్రతిభను తక్కువగా అంచనా వేయలేము. ఎందుకంటే వెంకటేష్, నాగార్జున పెద్ద హీరోలు అయ్యారు, కానీ చిరంజీవి స్థాయిని అందుకున్నారా? అల్లు రామలింగయ్య గారు మొదట్లోనే చిరంజీవిని గుర్తించి పెళ్లి చేయటం అటు అల్లు కుటుంబానికి ఇటు చిరుకు కూడా ఇద్దరికి ఉపయోగపడింది. అల్లు అరవింద్ గారి మద్దతు చిరంజీవి ఒక స్థాయికి వెళ్ళాక ఉపయోగపడి ఉండవచ్చు, కానీ అల్లు గారి వల్లే చిరంజీవి గొప్ప స్థాయికి చేరాడన్నది మాత్రం అవాస్తవం. ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకునే మెగా కుటుంబం నుంచి అల్లు గారి కుటుంబం నుంచి హీరోలుగా ఎదిగారు. ఆ రోజుల్లో అల్లు రామలింగయ్య గారి వల్ల చిరంజీవికి రక్షణ లభించింది, కానీ అది కొంతవరకు అనవచ్చేమో, కానీ ఆయన వల్లే చిరంజీవి గారు ఎదిగారు అన్నది తప్పు. 1980లో చిరంజీవి గారి వివాహం అల్లు రామలింగయ్య గారి కుమార్తెతో జరిగింది. అప్పటికే 10 సినిమాలకు పైగా సినిమాలలో చిరంజీవి గారు నటించారు. చిరంజీవి ఒక సంవత్సరంలో 14 సినిమాలు చేసిన దాఖలు ఉన్నాయి. ఒక హీరో రోజుకి ఎన్ని షిఫ్ట్లు చేస్తే అది సాధ్యమో అర్థం చేసుకోవచ్చు. అల్లు రామలింగయ్య వలన అన్ని సినిమాలు చిరంజీవికి వచ్చాయంటే నమ్మశక్యంగా ఉండదు. మొదట్లో విలన్ పాత్రలు కూడా పోషించారు. మధ్యలో మల్టీ స్టార్ సినిమాలు కూడా చాలా చేశారు. ఆ తర్వాత ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యతో మంచి హిట్ కొట్టారు. అంతేకాదు బ్రేక్ డాన్స్ ను మన తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయం చేశారు. కేవలం డాన్స్ వరకే కాకుండా ఒక హీరోలా కాకుండా మంచి నటుడుగా కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చారు. అది ఒక స్వయం కృషి గాని, ఒక రుద్రవీణ కాని, ఒక ఆపద్ బాంధవుడు కాని తన మాస్ ఇమేజ్ తో సంబంధం లేకుండా జనాలను అలరించారు. మంచి నటుడిగాను పేరు సంపాదించారు. చిరు కష్టము, టాలెంట్ కొంతవరకు అల్లు రామలింగయ్య గారు నిర్మించిన సినిమాల్లో స్వతంత్రంగా ఉండటం వల్ల, ప్రయోగాలు చేసే అవకాశం ఉండటం వల్ల కొంత ప్లస్ అయి ఉండవచ్చు. కానీ ఒక స్టార్ కమెడియన్ తన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఒక హీరోని పైకి తీసుకొచ్చాడు అనుకోవటము అవివేకం. అల్లు రామలింగయ్య గారి కొడుకు అరవింద్ ప్రొడ్యూసర్ గా చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ అరవింద్ గారి చిన్న కొడుకు అల్లు శిరీష్ సినిమాలు మనం చూస్తూనే ఉన్నాము. చిరంజీవి గారిని ఈ అల్లు కుటుంబమే పైకి తీసుకొచ్చినట్లయితే మరి శిరీష్ ను పైకి లేపొచ్చు కదా. చిరంజీవి ప్రతిభ, నడవడికే ఆయనను ఈ స్థాయికి తీసుకువెళ్ళింది. దీనికి మీరేమంటారు? అల్లు రామలింగయ్య గారి అల్లుడు అయిన తర్వాతనే చిరంజీవి కెరియర్ పరంగా ఎదిగాడు అని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగనే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.